ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గోచార ఫలితాలని సంపూర్ణంగా మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఇందున మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మానవ సంకల్పానికి మించి ఏ గ్రహస్థితి మన మీద ప్రభావాన్ని చూపటంలో తక్కువే. ఎందుకంటే మన సంకల్పం దృఢంగా ఉండాలి, అలాగే మనము చేసేటువంటి ప్రయత్నములో లోపం ఉండకూడదు. అప్పుడే ఈ యొక్క గ్రహాలు కానీ ఈ యొక్క గ్రహ సంచార ఫలితము కానీ మన మీద ఉండేటువంటి ప్రభావం ఉంటుంది. ఇది నిమిత్త మాత్రమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప పూర్తిగా దీని మీదే మనం ఆధారపడి మొత్తము గ్రహస్థితి ద్వారానే మన జీవన విధానం మారాలి అంటే కనుక స్వయం కృషితోనే తప్ప గ్రహస్థితి వల్ల కాదు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది కూడా తోడ్పడుతుంది. స్వయం కృషితో పాటుగా గ్రహస్థితి కూడా తోడ్పడుతుంది, మన సంకల్పం కూడా తోడ్పడుతుంది, అలాగే మనము చేసేటువంటి ప్రయత్నము కూడా తోడ్పడుతుంది. ఇవన్నీ కలిస్తేనే మనము గ్రహచారము యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతాం. లేని ఎడల అది ఏదైతే గనక గోచారం చెప్పిందో అదే జరగకపోతే మనం ఇబ్బంది పడకూడదు, అది జరిగినా మనం ఇబ్బంది పడకూడదు. అది తెలుసుకోవటం అనేటువంటిది ఒక అలవాటుగా మనము చేసుకున్నాం కాబట్టి తెలుసుకోవాలి. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి, విజయాలని పొందాలి. వృశ్చిక రాశి వారికి 2025వ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలుసుకుందాం. ఈ యొక్క సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానము 2. వీరు ఈ సంవత్సరములో మార్చి నుంచి అక్టోబర్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. కోపాన్ని అధికంగా ప్రదర్శించవద్దు. మీ విలువ తగ్గించుకునేటువంటి పనులని చేయకండి. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండండి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఉండాలి, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి, మీ విలువని తగ్గించుకునేటువంటి పనులు చేయకండి, మాటని అదుపులో పెంచుకోండి. ఆర్థికంగా మీకు సంవత్సర ఆరంభం నుంచి కూడా కొంత ఒడిదొడుకులు ఉంటాయి. అలాగే ఉద్యోగములో ఒత్తిడి కూడా వృశ్చిక రాశి జాతకులకి పెరిగేటువంటి సందర్భము 2025వ సంవత్సరంలో కనిపిస్తుంది. ఈ మార్చి నుంచి అక్టోబర్ దాకా కొన్ని ఊహించని సమస్యలు వృశ్చిక రాశి వారి దగ్గరకు వచ్చి పడతాయి. ఒక్కొక్క రోజున ఒంటరితనముతో జీవనాన్ని గడపాల్సి వస్తుంది. అలాగే అకాల భోజనములు అనారోగ్యానికి కారణమవుతాయి. మన అనుకున్నటువంటి వారే మనల్ని వెన్నుపోటు పొడవటం మనం చూడవచ్చు. అటు బయటికి చెప్పుకోలేం, కక్కలేము మింగలేము అంటారు చూసారా, ఆ స్థితి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి, సకాల భోజనము చేయండి. ఏ విషయాన్ని కూడా విపరీతముగా ఆలోచన చేసి సమస్యలని పెద్దవి చేసుకోకండి. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహ యోగ్యం కనిపిస్తోంది. జూన్ మాసం నుంచి సెప్టెంబర్ లోపు వివాహము కుదిరేటువంటి సందర్భాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ యొక్క 2025వ సంవత్సరము జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా వ్యాపారస్తులు పూర్వ వ్యాపారాన్నే చేస్తూ ఉండండి. తొందరపాటుతో వ్యాపారములో మార్పులు కానీ ఆలోచనలని కానీ చేయకండి. అలాగే అధికమైనటువంటి పెట్టుబడులను పెట్టి
రిస్క్ చేసేటువంటి వ్యాపారస్తులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. అన్ని సందర్భాలు మనకి కావాల్సినట్టుగా ఉండవు. ఇంతకాలం మనకి సమయం ఇచ్చినా సరే మనం ఏం చేయలేకపోయామే అనేటువంటి ఒక బాధ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చేసేటువంటి అవకాశం లేకుండా పోయిందే. ఎప్పుడు చూడు ఏకాకిగా ఉండటానికి ఇష్టపడటము, ఒంటరితనముతో జీవనము గడపటానికి ఇష్టపడటాన్ని వృశ్చిక రాశిలో మనం చూడవచ్చు. విద్యార్థులు స్నేహితులతో ఉన్నప్పుడు కానీ, పాఠశాలలో ఉన్నప్పుడు కానీ కొంత అశ్రద్ధ వహించి తాము చదివేటువంటి చదువుపై నిర్లక్ష్యాన్ని పెట్టి చదవటం ద్వారా మీరు కొంత ఇబ్బందులకైతే గురవుతారు. కాబట్టి శ్రద్ధతోనే చదవాలి. నిర్లక్ష్యముతో మీరు చదివేటువంటి చదువు మిమ్మల్ని ప్రమాదంలోకి తోస్తుంది. అలాగే స్నేహితులతో కూడా అంటీ ముట్టనట్టు ఉండటం అనేటువంటిది చాలా మంచిది. కొన్ని సందర్భాల యందు మీ యొక్క అత్యుత్సాహము ద్వారా స్నేహితులకి ప్రమాదము, మీకు ప్రమాదం. కాబట్టి విద్యార్థులు చక్కటి విద్యాభ్యాసం చేయడానికి ఇది అనుకూలమైనటువంటి సమయమే. శ్రద్ధ పెట్టాలి, బుద్ధిని దాని మీద కేంద్రీకృతం చేయాలి. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటని వింటూ ఉండాలి, ఆచరణ చేయాలి. గురువులు చెప్పినటువంటి మాటని వినాలి, ఆచరణ చేయాలి. ఇక ఉద్యోగస్తులకి కానీ, వ్యాపారస్తులకి కానీ, స్త్రీలకి, పురుషులకి ఎవరికైనా సరే ఆరోగ్యంలో కొన్ని సమస్యలు తీవ్రతని పెంచి కొన్ని రోజుల పాటు బద్ధకంతో కూడుకున్నటువంటి రోగాలు కొన్ని అలా మిమ్మల్ని కమ్మివేస్తాయి. తద్వారా ధనము విపరీతంగా ఖర్చు అవుతుంది. ఆ యొక్క విపరీత ధోరణి ద్వారా ఖర్చు అయినటువంటి ధనము పునః మీరు సంపాదించడం కూడా ఈ సంవత్సరంలోనే జరుగుతుంది. విదేశాలలో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులు స్థానచలన ప్రభావం అనుకుంటూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. తెల్లవారితే భయము, రాత్రెక్కితే భయము. ప్రతి దానికి కూడా నెగటివ్ ఆలోచనలని ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు వృశ్చిక రాశి జాతకులు. నెగటివ్ని పక్కన పెట్టి పాజిటివ్ ఆలోచనలతో ఉండండి. లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయటము గోచారము రీత్యా వృశ్చిక రాశి వారికి సత్ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీ నారసింహ దివ్యక్షేత్రాలను దర్శించండి. స్వామివారి యొక్క స్తోత్రాన్ని, కరావలంబ స్తోత్రాన్ని పఠన చేయండి, వినండి. లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క మంత్రము ఉచ్చారణ చేసుకుంటూ ఉండండి. అలాగే ఆరోగ్యము మెరుగుపడటానికి, సంపద వృద్ధి చెందటానికి, మనకి ఉన్నటువంటి ఉద్యోగ వ్యాపార వ్యవహారములన్నీ కూడా సద్దుమణగటానికి 2025వ సంవత్సరము లక్ష్మీ నారసింహ ఉపాసన ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎంతగానో ఉపయుక్తమవుతుంది. రాజకీయ నాయకులు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు ప్రమాణమనంగా ఇవాళ మన పదవి క్యాన్సిల్ అయ్యేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అవమానాలని భరించాల్సి వస్తుంది. మనకన్నా తక్కువ వ్యక్తికి మనము నమస్తే పెట్టాల్సి వస్తుంది. అది తప్పు లేదు, కానీ వాడికి మనం సేవ కూడా చేయాల్సి వస్తుంది. అది తప్పు లేదు, కానీ వాడు ఎవరైతే కనుక మన ఎదురుకుండా తక్కువ వ్యక్తి ఉన్నాడో అతను మనని హింసించడం అనేటువంటిది మనకి కొంత బాధగా ఉంటుంది. కొన్ని అవమానాలు తప్పవు, మనం పొందాల్సిందే. పాప పరిహారము అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. అందుకనే చెప్తారు కదా పెద్దలు, ఇక్కడ చేసింది ఇక్కడే, ఎక్కడ చేసింది అక్కడే.
ఈ లోకంలో ఈ క్షణము మనం చేసేటువంటి ప్రతి దానికి కూడా కాలం సమాధానం చెప్తుంది. లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధన చేయండి. బుధవారము పూట అన్నదానాన్ని చెయ్యండి. వృశ్చిక రాశి జాతకులు అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందటమే కాకుండా అన్ని బాధల నుంచి కూడా బయటపడతారు. 2025వ సంవత్సరం ప్రారంభం నుంచి అంతిమం వరకు కూడా ప్రతి వారము బుధవారం రోజున అన్నసంతర్పణ చేయండి. అన్నార్తులకి సేవ చేయండి. విజయాన్ని పొందుతారు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.